32వ సర్గము కుశనాభుని కుమార్తెల వృత్తాంతము. బ్రహ్మయో నిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః. ఆక్లిష్టవ్రత ధర్మగ్న సజ్జన ప్రతి పూజక. స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్. వైదర్భ్యాం జనయామాస చతురస్ సదృశాన్ సుతాన్. కుశాంబం కుశనాభం చ ఆధూర్తరజసం వసుం. దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షతధర్మచికీర్షయ. కుశుడు అను మహానుభావుడు మా వంశమునకు మూలపురుషుడు. అతడు అయోనిజుడు, బ్రహ్మమానస పుత్రుడు, గొప్ప తపస్వి, నియమనిష్టలతో వ్రతములనాచరించువాడు, ధర్మములను బాగుగా ఎడిగినవాడు, సత్పురుషులను నిత్యము పూజించుచుండువాడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు, భర్తకు మిక్కిలి అనుకూలవతి. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అను నలుగురు కుమారులు కలిగిరి. వారు సద్గుణ సంపన్నులు, అన్ని విధముల యోగ్యులు, తల్లిదండ్రులకు దీటైనవారు. తాను వాచ కుశః పుత్రాన్ ధర్మిష్ఠాన్ సత్యవాదినః. క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యత పుష్కలం. కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసమ్మతాః. నివేశం చక్రిరే సర్వే పురాణాం నూవరాస్తదా. అంతేగాదు, ఇంకను వారు మిగుల తేజస్శాలురు, మిక్కిలి ఉత్సాహముగలవారు, ధర్మతత్పరులు, సత్యవచనులు. అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను బోధించు కోరికతో ఇట్లనెను: ఓ పుత్రులారా, ధర్మమును గూర్చి సమగ్రముగా ఎరింగి ప్రజాపాలన చేయుడు. పిమ్మట నరవరులను, ప్రజాభిమానమును చూరగొన్నవారును అయిన ఆ నలుగురు కుమారులను వెంటనే 4 పురములను ఏర్పాటు చేసుకొనిరి. కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీం ఆకరోత్ పురీం. కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయం. ఆధూర్తరజసో రామధర్మారణ్యం మహీపతిః. చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజం. ఏషా వసుమతి రామ వపోస్తస్య మహాత్మనః. ఏతే శేలవరాః పంచ ప్రకాశంతే సమంతతః. మహాతేజస్వి అయిన కుశాంబుడు, కౌశాంబి, పురమును, ధర్మాత్ముడైన కుశనాభుడు, మహోదయము అను పట్టణమును, రాజకుమారుడైన ఆధూర్తరజసుడు, ధర్మారణ్యము అను నగరమును, వసువు అను రాజకుమారుడు, గిరివ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి. ఓ రామ, ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది. దీని చుట్టూను 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి. సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విసృతాయయో. పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. సైషా హి మాగధీ రామ వస్తోస్తస్య మహాత్మనః. పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలిని. సుమాగధీ యను నామాంతరముగల సోణ నదము మిక్కిలి రమ్యమైనది. ఇది మగధదేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించుచు ఈ 5 పర్వతముల మధ్య మాలవలె శోభిల్లుచున్నది. ఓ రామ, ఈ సోణనదమే మహానుభావుడైన వసురాజు మగధ రాజ్యమున తూర్పు నుండి పడమరకు ప్రవహించుచు తనకు ఇరుపార్శ్యముల ఎందుగల పంట పొలములను సస్యశ్యామలమొనర్చుచున్నది. కుశనాభస్తు రాజర్ష్యః కన్యాశతమనుత్తమం. జనయమాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన. ఓ రఘురామ, రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యయగు ఘృతాచి యందు 100 మంది కన్యారత్నములను సంతానముగా పొందెను. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః. ఉద్యానభూమమాగమ్య ప్రావృషివ శతహృదాః. గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః. ఆమోదం పరమం జగ్మోహ వరాభరణభూషితాః. ఆ కన్యకామణులు రూప, యౌవన, సౌభాగ్యవతులై పువ్వులను, చందనములను, తిలకములు మొదలగువానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మేపు తీగలవలె ఉద్యానవనమునకు విచ్చేసిరి. చక్కని ఆభరణములను ధరించినవారే అందరును గానములతో, నృత్యములతో, వీణాదివాదనములతో పరమానందభరితలైరి. అథ తాశ్చారు సర్వాంగ్యో రూపేణా ప్రతిమా భువి. ఉద్యానభూమమాగమ్య తారా ఇవ ఘనాంతరే. తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః. దృష్ట్వా సర్వాత్మకో వాయః ఇదం వచనమబ్రవీత్. సాటిలేని రూపసౌభాగ్యములుగల ఆ సర్వాంగ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారలవలె విరాజిల్లుచుండిరి. సర్వసద్గుణ సంపన్నలైన వారి యొక్క రూపవైభవములను, లావణ్యముల మిసమిసలను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను:
అహం వహ కామయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుషాస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ నేను మిమ్ము కోరుకొనుచున్నాను మీరందరునూ నన్ను భర్తగా స్వీకరింపుడు మానవరూపముపై మమకారమును వీడుడు దీర్ఘాయువును పొందుడు సహజముగా యౌవనము అస్థిరమైనది మానవులలో ఇది మిగుల చంచలమైనది నన్ను వివాహమాడినచో మీ యౌవనము అక్షయమగును మీరు దేవతలు అగుదురు తస్య తద్వచనం శ్రుత్వా వాయురక్లిష్టకర్మణ అపహాస్య తతో వాక్యం కన్యాసతమథా బ్రవీత్ తిరుగులేని సంచార శక్తిగల ఆ వాయుదేవుని వచనములను విని ఆ నూర్గురు కన్యలు ఆయనను గేలిసేయుచు ఇట్లనిరి అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ ప్రభావజాః స్మతే సర్వాః కిమస్మానవమన్యసే కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్యాం సురోత్తమ స్థానాత్ చావైతుం దేవం రక్షామస్తు తపో వయం ఓ సురశ్రేష్ఠా నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుందువు నీ ప్రభావమును మేమందమ్ము ఎరుగుదుము ఏల మమ్ము అవమానించుచున్నావు మేము అందరము కుశనాభుని కుమార్తెలము దివ్యశక్తిగల నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్థ్యము మాకు గలదు కాని మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై మేము ఆ విధముగా చేయము మా భూత్సకాలో దుర్మేధః పితరం సత్యవాదినం నావమన్యస్వ ధర్మేణ స్వయంవరముపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హీనః యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ఓ దుర్బుద్ధి మా తండ్రి సత్యవాది నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు మా తండ్రిగారు నిశ్చయించిన వరునే మేము భర్తగా సేవించెదము మా తండ్రియే మాకు ప్రభువు పరమదైవము ఆయన మమ్ము ఎవరికి దానము కన్యాదానము చేయునో అతడే మాకు భర్తైగును తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ ప్రభుః వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యెను ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా జేసెను తాః కన్యా వాయునా భగ్నా వివిసింహ నృపతేర్గృహం ప్రాపతన్ భువి సంభ్రాంతాః సలజ్జాః సాశ్రులోచనాః ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకుని పోయెను వారి గర్వము దెబ్బతినెను వారు భయవిహ్వలలైరి ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరిరి మడియు వ్యాకుల చిత్తలై సిగ్గుతో కన్నీరుమున్నీరుగా విలపించుచూ నేలపైబడిరి సచ్చతా దయితా దీనాః కన్యాః పరమశోభనాః దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్ అంతటా ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీనవదనలై గూనివారై యుండుటను జూచి ఆశ్చర్యచకితుడై ఇట్లు నుడివెను కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మమవమన్యతే కుబ్జాః కేన కృతాః సర్వాః వేష్టంత్యో నాభిభాషత ఏవం రాజా వినిస్వస్య సమాధిం సందధే తతః కుమార్తెలారా ఇది ఏమి మిమ్మందదిని కుబ్జలుగా చేసిన వారెవరు ధర్మమును అవమానించినది ఎవరు తెల్పుడు మాట్లాడకుండా ఏల నేలపైబడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై యుండెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ద్వాత్రింశస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 32వ సర్గము సమాప్తము.